బీహార్కి సంబంధించినటువంటి దాంట్లో పాపం వీళ్ళు కాంగ్రెస్ ఏదైతే మహాగఠబంధన్లో బాగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈడ 2,500 ఇవ్వలేదు, మళ్ళా కొత్తగా హామీ అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గఠబంధన్, ఈ మహాగఠబంధన్ మనం చూసినాం. అంటే అధికారం లేకపోతే అధికారం కోసం అంటే ఊరికి అమాసనే లేదన్నట్టు బడ్జెట్ పరిమితులు కనబడాయి. బడ్జెట్ ఏ రకంగా సమకూర్చుకుంటామా అనేది కనబడది. ఒక జాతీయ పార్టీ సుదీర్ఘకాలం మీద ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఎంత స్థాయికి దిగజారిందో మనం చూస్తాం. ఈ రకమైనటువంటి మళ్ళా ఓట్ల విషయంలో కూడా ఏ రకంగా ఓట్ చోరీ అనేటువంటిది ప్రజలను అంటే మభ్య పెట్టే ప్రయత్నం చేసిందో ప్రజలు మభ్యపోరు. ప్రజలు వాస్తవాలను గమనిస్తా ఉన్నారు, వాస్తవమైనటువంటి విషయాల ఆధారంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇది మళ్ళీ గుండా రాజ్యం వద్దు అనేటువంటిది కనపడతా ఉన్నది. అభివృద్ధి కొనసాగాల, వేగంగా కొనసాగడం కోసం 20 సంవత్సరాల పరిపాలన తర్వాత సహజంగా ఏ రాజకీయ పార్టీలకైనా ఏ గఠబంధన్కైనా కూడా ఏ అలయన్స్కైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అధిగమించడం అనేటువంటిది చాలా కష్టం. అటువంటిది ప్రజలు పునరుద్ఘాటించారు. గతానికంటే ఎక్కువ మెజారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 37.26 ఓట్స్ ఎన్డీఏకి వస్తే 37.23 ఓట్లు దాదాపుగా ఎన్డీఏతో సమానంగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము గతానికంటే పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే బీహార్లో బలమైనటువంటి ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఆ కాంబినేషన్ నుంచి కూడా ఓట్లు మహిళల రూపంలో ఓట్లు వేసే వాస్తవాన్ని అన్వయించుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అనుకూలంగా వ్యవహరించే మహిళలు మరి ఎన్డీఏ యొక్క అలయన్స్ ను సమర్థించినటువంటి పరిస్థితి కనబడ్డది. 67% ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లలో 67% మహిళల ఓటు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు వచ్చినాయి అనేటువంటిది ఇది చాలా స్పష్టంగా ప్రజ